హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. అమలాపురం ఈదరపల్లి వంతెన, నడిపూడి వంతెన శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమలాపురం నుండి అంబాజీపేట వెళ్లే రహదారి, ఈదరపల్లి వంతెన, నడిపూడి నుండి వచ్చే వాహనదారులు భారీ వాహనాలు ఈదరపల్లి మార్గాన రాకుండా నడిపూడి వంతెన మీదుగా నల్లవంతెన దగ్గరకు చేరుకోవచ్చు. ఇలా ట్రాఫిక్ అంతరాయం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా కలలుగంటున్న పట్టణ ప్రజలకు, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారందరికీ ఇబ్బంది లేకుండా ఐతాబత్తుల ఆనందరావు ఒకంత సాహసం చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అమలాపురం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆనందరావు అంటూ మాటలతోనే కాలం గడిపేస్తున్నారులే అని లోపల అనుకునే వాళ్లకు ఒకంత ముక్కు మీద వేలేసుకునేలా కనపడుతుందనడంలో ఆశ్చర్యం లేదు. 280 లక్షల రూపాయలతో నడిపూడి ఈదరపల్లి వంతెనలు శంకుస్థాపన చేసి అతివేగంగా పూర్తి చేసి పట్టణ ప్రజల చేత, ప్రతిపక్షాల నాయకుల చేత శభాస్ అనిపించుకోబోతున్న స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ బాలయోగి, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సహకారంతో త్వరలోనే వంతులను ప్రారంభించబోతున్నామని R&B డిప్యూటీ ఇంజనీర్ వర్మ తెలిపారు. పేరు బివిఎస్ వర్మ అండి. R&B డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. మేము ఈ 2 బ్రిడ్జ్లు కూడా సకాలంలో అవగొట్టగలిగాం. మన మెయిన్ సీజన్ మనకి ఏంటంటే కెనాల్ క్లోజింగ్ టైంలో మేము వేగంగా చేయగలిగాం. అందరి సహకారంతో, మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారు, మన ఎంపీ గారి సహకారంతో అంతా ఫుల్ బ్రిడ్జ్ గా చేయగలిగాం. ఇది ఒక్కో బ్రిడ్జి కాస్ట్ వచ్చి 140 కోట్లండి, 140 లక్షలు ఒక్కో బ్రిడ్జి కాస్ట్. ఫుల్ బ్రిడ్జిలు అయితే 2 స్లాబ్లు అయిపోయినాయి ఈ రోజుతోటి. 3 రోజుల్లో మన పాత బ్రిడ్జి నుంచి ట్రాఫిక్ చేస్తాం, ట్రాఫిక్ వదిలేస్తాం. తర్వాత ఈ వైండింగ్ అది చేయాలండి రోడ్డు అంతానే. ఈ రోడ్ వైండింగ్ కూడా అవన్నీ కూడా ఫండ్స్ని బట్టి అందరితో సహకరించి అందరినీ సలహాలు అడిగి దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తామండి. ఈ రోడ్ వైండింగ్ పనులు కూడా వెంటనే చేసి వెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలని ఆశిస్తున్నాం.